హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజైతే నేను మా బాబుని తీసుకొని జిఎస్ఎంఆర్కి వెళ్ళాను. వీకెండ్ అని చెప్పేసి వీక్ మొత్తం మా హస్బెండ్ చాలా బిజీగా ఉండేసరికి ఏదో ఒకటి వెళ్దామని చెప్పేసి అనేసరికి తనైతే నాకు మాల్కి తీసుకెళ్ళాడు. అక్కడైతే మా బాబు ఈ ట్రైన్ని చూడగానే ఎక్కుదామని పెట్టుకొని కూర్చున్నాడు. చాలా టైమ్స్ తీసుకొస్తాము, బట్ ఎందుకులే చిన్న బాబుకి అవసరమా అని చెప్పేసి సమ్టైమ్స్ 100 రూపీస్ అయినా ఒక్కోసారి ఏదో ఒక ఐటమ్ వస్తుంది కదా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా నేనైతే మా బాబుకి ఎప్పుడూ ఎక్కించలేదు, బట్ ఈసారి అయితే ఎందుకో సరేలే తను ఊరికే అడుగుతున్నాడు కదా, కొంచెం తెలుస్తుంది కదా ప్రజెంట్ అని చెప్పి కొంచెం మేమైతే వీడు ఇప్పుడు 1.5 ఇయరే, బట్ అన్నిట్లో యాక్టివ్గా ఉంటాడు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడనమాట. సో వాడైతే అన్నీ ఎక్కిస్తూ ఉంటుంటాడు, బాగా అల్లరి చేస్తాడు. సరే అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పి నేనైతే ఈ ట్రైన్ ఎక్కించాను. మనకు కూడా కూర్చొనిస్తారు కాబట్టి నేను వాడితో పాటు కూర్చున్నాను. బాగా ఎంజాయ్ చేశాము. అండ్ వాడైతే వాళ్ళ డాడీ చూసిన ప్రతిసారి హాయ్ చెప్తున్నాడు అనమాట. అండ్ ఈ వ్లాగ్లో అయితే వాడు అల్లరిని మీరు మొత్తం చూడొచ్చు. అండ్ మీరేం చేస్తారు, మీ బేబీస్ అడగగానే ఇప్పిస్తారా లేదా, అండ్ మీరు ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మనీకా అండ్ ఎంజాయ్మెంట్కా అని కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ బేబీస్ వీడియోస్ లేదంటే బ్లాగ్స్ చేయాలా, కుకింగ్ చేయాలా అని కూడా తెలియట్లేదు. మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ వీడియోస్ చేయమంటే నేనైతే నెక్స్ట్ వీడియోస్లో అది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ 5,000 సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ. అండ్ ఇంకా రావాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మంచి వీడియోస్ ముందు ఇంట్రెస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ నాదైతే నార్మల్ వెళ్ళి దాని గురించి కూడా చూద్దామని అనుకుంటున్నాను, బట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అది కూడా బ్లాగ్ చేయలేదు. ఇంకెవరైనా టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేనైతే ఒక బ్లాగ్లో పెడతాను. చెప్పడం మర్చిపోయాను, డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి, మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మళ్ళీ మీరే తీసుకుంటూ ఉంటారు. సో అలాంటివి చూడండి.